నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అండం విడుదలైనప్పుడు దాన్ని ఓవ్యులేషన్ అంటారు. అది విడుదలైన తర్వాత అక్కడ కణాలు ఉంటే ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయ్యి గర్భసంచికి వచ్చి అతుకుతుంది. కానీ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, మీకు ఇవన్నీ ఎందుకు తెలియాలి, ఇవి తెలిస్తే మీరు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది నేను బొమ్మల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండం విడుదలైన రోజు అండాశయాల నుంచి ఒక అండం విడుదలవుతుంది. ఇది విడుదలైనప్పుడు ఈ ట్యూబ్ ఎండ్ ఫింగర్స్ లాగా ఉంటాయి. ఆ ఎగ్ ని పిక్ చేసి లోపల ట్యూబ్ లోకి తీసుకెళ్తాయి. ఇదిగోండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. దీన్ని డే 0 అంటారు. అంటే అండం విడుదలైన రోజు అదొక సింగిల్ సెల్, దాన్ని డే 0 అంటారు. ఇంకా ఫలదీకరణం అవ్వలేదు, అది రిలీజ్ అయింది. ఈ రోజు ట్యూబ్ లో స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, కణాలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అవన్నీ వెళ్ళి అండం దగ్గరికి చేరుతాయి. చేరినప్పుడు ఒకటే స్పర్మ్, ఒకటే కణం అండంలోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక్కటే అండంలోకి వెళ్ళింది, మిగతావన్నీ బయటే ఉండిపోతే అవి లోపలికి వెళ్ళలేవు. ఇది లోపలికి వెళ్ళిన రోజు దీన్ని ఫర్టిలైజేషన్, ఫలదీకరణం అంటారు. ఇది ట్యూబ్లోనే జరుగుతుంది. సో ట్యూబ్ బాగుండాలి, ఓపెన్ ఉండాలి, అందుకనే అంటారు. నెక్స్ట్ డే 1 అంటారు. ఈ రోజు తల్లి క్రోమోజోమ్స్, తండ్రి క్రోమోజోమ్స్ వచ్చి ఎక్స్చేంజ్ అవుతాయి. ఎక్స్చేంజ్ అయినప్పుడే యునీక్ ఇండివిజువల్, అంటే తల్లిలా కాకుండా తండ్రిలా కాకుండా ఒక యునీక్ ఇండివిజువల్ తయారవుతున్నాడు అనమాట. ఈ స్టేజ్ లో అన్ని క్రోమోజోమ్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఈ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చి ఇలా ఉంటాయి అనమాట. ఇది కూడా ట్యూబ్ లో అవుతుంది. నెక్స్ట్ డే ట్యూబ్ లో కూడా అయ్యేటప్పుడు దీని రిక్వైర్మెంట్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు వేరు, ఇక్కడ ఉన్నప్పుడు వేరు, అలాగా అది ట్రావెల్ చేస్తున్నాగా దాని న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ కూడా వేరేగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేట్, ఈ స్టేజ్ లో చూడండి 4 సెల్స్ ఉన్నాయి. ఈ స్టేజ్ లో యాక్టివ్ గా సెల్ డివిజన్స్ అవుతుంటాయి. ఇక్కడ కూడా ఏమి ముక్కు కళ్ళు అన్ని వచ్చేవు, జస్ట్ సెల్ డివిజన్స్ అవుతున్నాయి. ఈ సెల్ డివిజన్స్ చాలా ర్యాపిడ్ గా ఉంటాయి, చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ స్టేజ్ కూడా ఇక్కడే ట్యూబ్ లోనే ఉంటుంది. ఆ తర్వాత డే 3 రోజు 8 సెల్స్ ఉంటాయి. అది కూడా ట్యూబ్ లోనే అవుతుంది. కానీ అది కదులుతా ఉంది, ఎంబ్రియో నెమ్మదిగా వెళ్తా ఉంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థలంలో ఉంది. వెళ్ళేటప్పుడు దాని రిక్వైర్మెంట్, దాని ఆహారం ఏదైతే కావాలో అది మారుతుంది, వాతావరణం ట్యూబ్ లోపల కూడా మారుతుంది, ఎంబ్రియోకి కావాల్సిన న్యూట్రిషన్స్ పదార్థాలు కూడా మారుతుంది. డే 4 రోజు దాన్ని మాడ్యులా అంటారు. ఇది కూడా ట్యూబ్ లోనే జరుగుతుంది, దీన్ని మాడ్యులా అంటారు. కానీ డే 3 నుంచి ముందున్న స్టేజెస్ నుంచి చాలా వేరేగా ఉంది. ఈ స్టేజ్ లో అన్ని సెల్స్ వచ్చి దగ్గర నించుంటాయి, బాగా కాంపాక్ట్ గా క్లోజ్ గా అయిపోతాయి అనమాట, గ్రేప్స్ లాగా. సో అలాగా ఈ స్టేజ్ ని మాడ్యులా అంటారు. నెక్స్ట్ స్టేజ్ ని డే 5 అంటారు. డే 5 రోజు దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. ఈ స్టేజ్ లో గర్భసంచిలోకి ఎంబ్రియో దిగుతుంది. డే 5 నుంచి డే 7 లోపల ఏ రోజైనా ఈ ఎంబ్రియో గర్భసంచి పొరలో అతికి లోపల దూరుకుంటూ ఫీటస్, బేబీ లాగా తయారవుతుంది. అఫ్ కోర్స్ ముందు శాక్ వస్తుంది, తర్వాత ఫీటల్ పోల్, తర్వాత హార్ట్ బీట్, తర్వాత ఇవన్నీ డిఫరెన్సియేషన్స్ అవుతుంటాయి. సెల్ డివిజన్స్ చాలా ర్యాపిడ్ గా అవుతాయి. వాటన్నిటికీ ఎండోమెట్రియంలో ఈ పొర బాగుండాలి, బ్లడ్ ఫ్లో బాగుండాలి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగుండాలి, ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మీ ఏజ్ తక్కువ ఉండాలి. మరి 35-40 ఉంటే ఈ ఛాన్సెస్ కూడా తగ్గుతుంటాయి, ఎగ్ క్వాలిటీ బాగోదు కాబట్టి. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే, అండం విడుదలైనప్పటి నుంచి ఎలా అతుకుతుంది మీరు అర్థం చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఓవ్యులేషన్ అనేది అండం విడుదల అవ్వాలి అనుకుంటే అది పీరియడ్ సైకిల్ ఎంతున్నా, అంటే 28 డేస్ ఉన్నా, 32 డేస్ ఉన్నా, 35 డేస్ ఉన్నా, 15 డేస్ ముందు అండం విడుదలవుతుంది. సో మీ పీరియడ్స్ ని చక్కగా ట్రాక్ చేసుకోండి. ఒక 3 మంత్స్ ట్రాక్ చేయండి, 28 డేస్ సైకిల్, 32 డేస్ సైకిల్. అలాంటప్పుడు మీకు అర్థమవుతుంది కరెక్ట్ గా ఓవ్యులేషన్ ఎప్పుడవుతుంది. భార్యాభర్తలు అప్పుడు కలవగలిగితే, కణాలు ఉంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజీ, అండ్ ఓవ్యులేషన్ అప్పుడు కలవగలిగితే ఇంకా మంచిది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.